ములుగు జిల్లా కర్రేగుట్టలో రక్షణ కోసం బాంబులు పెట్టారన్న ప్రకటనను ఎస్పీ శబరీష్ ఖండించారు. అమాయక ఆదివాసీలను వాళ్ళ అవసరాల కోసం అడవులకు పోతే ఇన్ఫార్మర్ పేరుతో బాంబులు అమర్చి హతమారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీలు అడవి ప్రాంతంలో ఆవులు, మేకలను మేపేందుకు వెళ్తారన్నారు. వారి సంరక్షణకు ఉండేవారు బాంబులు అమర్చి వారిని హతమార్చడం కరెక్ట్ కాదన్నారు. బెదిరింపులకు భయపడవద్దని, ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా రక్షణగా ఉంటారని ఎస్పీ భరోసా ఇచ్చారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు 8th రోజు శాంత అనే పేరు మీద కర్రెగుట్టల పైన ఎవరు కూడా రావద్దు, అక్కడ వాళ్ళ రక్షణ కోసం అంత బాంబులు పెట్టినట్టు ప్రకటన విడుదల చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగైన్స్ దెమ్. అండ్ ఆదివాసీస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫారెస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ లైవ్లీహుడ్కి చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడవిలో తిరగాలి అండ్ వాళ్ళది క్యాటల్ ఉంటుంది, అవన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళడం అది వెరీ న్యాచురల్ ఫర్ దెమ్. సో ఇలాంటి లైవ్లీహుడ్ని థ్రెటన్ చేయడము, వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇల్లీగల్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు దెర్ విల్ బి స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దెమ్. అండ్ ప్రజలు ఎవరు కూడా భయపడొద్దు. ములుగు పోలీసులు డెఫినెట్లీ మన సెక్యూరిటీ మెజర్స్కి తీసుకుంటున్నాము. ఆ ఏరియాలో బీడీ టీమ్స్ ద్వారా దగ్గర చెకింగ్ చేయడము, కూమింగ్ ఆపరేషన్ చేయడం అంతా చేస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీస్కి తెలియజేయండి. వీఆర్ విత్ యూ. ఆదివాసీ క్షేమం కోసం మేము ఎప్పుడు కూడా పనిచేస్తున్నాము. ఎవరెవరికైనా ఇంజురీ అయిందో వాళ్ళందరినీ కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరు పెట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ బ్యాడ్. యాక్చువల్లీ ఏంటంటే దేవుడి దర్శనానికి వెళ్ళిన సునీత అనే తనకి కాలు కూడా ఇంజూర్ అయింది. తర్వాత ఇల్లందు లేసో చనిపోయారు. అండ్ చాలామంది వాళ్ళు క్యాటల్ తీసుకుని వెళ్తుంటే అక్కడ కూడా వాళ్ళ కాలు ఇంజూర్ అయింది.